పుతిన్ భారత్‌కి ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు. Su-57 ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ సంయుక్తంగా నిర్మించుకుందాం. మీరు, మేము కలిసి సంయుక్తంగా నిర్మించుకోవడమే కాకుండా మరికొన్ని సాంకేతికతలు కూడా పంచుకుందామని చెప్తున్నారు. అయితే భారత ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఏం చెప్తోంది అంటే ఈ S-400, S-500 ఇలాంటి టెక్నాలజీతో కూడా మీరు మాకు సహాయం చేయాలి. ఆ విధంగా సంయుక్తంగా నిర్మించుకోవడానికి అవకాశం కల్పించాలి. అలాగే Su-57 ఫిఫ్త్ జనరేషన్ ఈ ఫైటర్ జెట్ విషయంలో మన IAF కొన్ని నెలలు అక్కడ పరిశోధనలు కూడా చేసింది. 2018లోనే రష్యా మనకి ఈ ఆఫర్ ఇచ్చినప్పుడు మన IAF అక్కడ పరిశోధనలు చేసిన తర్వాత ఈ యొక్క ఫైటర్ జెట్తో మొత్తం మన యొక్క కార్యాచరణకి ఎటువంటి అంటే పూర్తి అవసరాలు తీరవు కాబట్టి ఇది మనకి ఒక విధంగా అవసరం లేదు, ఇంకా దీనికంటే అడ్వాన్స్డ్గా ఏదైనా ఉంటే మనం తయారు చేసుకుందామని చెప్పి అప్పట్లో IAF ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మన వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ దాన్ని అభివృద్ధి దశలో పెట్టారు. దాన్ని ఇప్పుడు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. 2030లో ఇప్పుడు అది మన అమలు పొదిలోకి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఇప్పుడు మళ్ళీ రష్యా దీని గురించి మాట్లాడుతుంది. Su-57 మళ్ళీ మన ఇద్దరం కలిసి చేసుకుందామని. ఫిఫ్త్ జనరేషన్కి చెందినటువంటివి ఇటు వస్తున్నాయి. రష్యాకి చెందినటువంటి J-35. మరొక వైపు చైనాకి చెందినటువంటి యుద్ధ విమానాలు ఏంటంటే షెన్యాంగ్ J-35AE స్టెల్త్ ఫైటర్ జెట్లు ఇప్పుడు పాకిస్తాన్కి అమ్మడానికి లేదా పాకిస్తాన్కి ఇవ్వడానికి ఏ విధంగానైనా సరే. పాకిస్తాన్కి అమ్మడం అంటే అది ఎలాగో డబ్బులు ఇవ్వదు, కాకపోతే అక్కడ ఉన్నటువంటి కొన్ని గనుల్ని దీనికోసం అమ్మేసి ఆ విధంగా ఈ యొక్క స్టెల్త్ యుద్ధ విమానాలని దక్కించుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో భారతదేశానికి రష్యా మళ్ళీ ఆఫర్ అయితే ఇచ్చింది. బహుశా దీన్ని అడ్డుకోవడానికో లేకపోతే మన దగ్గర కూడా ఒక స్టెల్త్ యుద్ధ విమానానికి సంబంధించినటువంటి సాంకేతికత ఉంటుందని అయినా సరే ఇప్పుడు భారత ప్రభుత్వం ముందుకొచ్చి ఈ ఒప్పందం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అనుకున్నారు. కానీ మొత్తానికి పుతిన్ అయితే మళ్ళీ దీని గురించి మాట్లాడడం జరిగింది. మరి భారత ప్రభుత్వం లేదా IAF ఏ విధంగా ముందుకు వెళ్తాయి అన్నది చూడాలి. కానీ ఇప్పుడు రష్యా మనకి ఇచ్చినటువంటి అవకాశాలు మనకే అవసరమే, ఒకవైపు రష్యాకి ఇప్పుడు భారత్ అవసరమే.